ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భవిష్య మహాపురాణం 36వ భాగం. అక్బరాదులు సూరదాసాదులు పూర్వజన్మ వృత్తాంతము, గురుండ మౌన మ్లేచ్ఛ రాజ్యాల విస్తరణ. సౌనకాచార్య ఈ విధంగా బలి వద్దకు పోయి దైత్యులు అతనికి తమ పరాజయ వృత్తాంతాన్ని విన్నవించుకున్నారు. దైత్యరాజైన బలిని దేవ వేద విజయం బాధించడంతో అతడు మరొక మారణాయుధాన్ని బయటికి తీశాడు. రోషణుడు రాక్షసుని పిలిచి వానిని ఇలా ఆదేశించాడు: దైత్యేంద్ర, నీవు తిమిరలింగ మహీపతి పుత్రుడవై జన్మించి సరుష నామంతో ప్రసిద్ధుడవై దైత్యుల కార్యాలను సంపన్నం గావించవలసి ఉంది. పొమ్ము. అతడు ఢిల్లీ పురాణంలో దేహాలి అని ఉంది. చేరుకొని వేద మార్గస్థులైన పురుషులను నాశనం చేయసాగాడు. అతడు 5 ఏళ్ల పాటు రాజ్యం చేశాడు. అతని కొడుకే బాబరు కొన్నేళ్ల సమర్కంద్లోనూ కొన్నేళ్లు భారత్లోనూ మొత్తం 20 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అతని కొడుకు పేరు హుమాయున్. ఇతడు మదాంధుడై దేవతలను నిరాధరణ పాల్చేశాడు. దేవతలప్పుడు నదీహ ఉపవనంలోనున్న శ్రీకృష్ణ చైతన్యుణ్ణి స్తుతించి శరణు వేడారు. ఆయన హుమయూనుపై కోపించి తన తేజస్సుచే అతని రాజ్యంలో అన్ని విధాల విఘ్నాలను కలుగజేశాడు. తత్ఫలితంగా హుమయూను తన సైనికుల చేతిలోనే పరాజితుడై అజ్ఞాతంలోకి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ సమయంలో శేషశాకుడు అంటే షేర్షా అనే మహావీరుడు ఢిల్లీని ఆక్రమించి 5 ఏళ్ల పాటు చక్కగా కుశలత పూర్వకంగా ప్రజారంజకంగా పాలనాన్ని గావించాడు. ఇది ఇలా ఉండగా అప్పటికి కొన్నేళ్ల క్రిందట శంకరాచార్య గోత్రోద్భవుడైన ముకుందుడను శ్రేష్ఠ బ్రాహ్మణ గురువు తన 20 మంది శిష్యులతో సహా ప్రయాగలో తపస్సు చేయసాగాడు. ఆయన చెవులలో పడిన ఒక మాటతో తపోభగ్నమై జీవన విఘ్నం కూడా అయ్యింది. ఆ మాటయే ఏమనగా, మ్లేచ్ఛరాజైన బాబరు ద్వారా మన మతం, మన దేవతల విగ్రహాలు నష్టములు భ్రష్టములు అయిపోతున్నాయి. వెంటనే పరమ దుఃఖితుడైన ముకుందుడు అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేశాడు. అతని 20 మంది శిష్యులు కూడా గురువుగారిలాగా తమ ప్రాణాలను అగ్నికి ఆహుతి కావించారు. ముకుందుడు ఒకప్పుడు ఆవు పాలతో పాటు పొరపాటును కొంత కొవ్వును కూడా తాగి వేశాడు. అందువల్ల అతడు మరుజన్మలో మ్లేచ్ఛయోని నుండి పుట్టాడు. హుమయూన్ అజ్ఞాతంగా కాబూలు, కాశ్మీర సరిహద్దుల్లో తన సోదరుడైన మకరానుని వద్ద ఉన్న రోజుల్లో అతనికి ఒక పుత్రుడు జన్మించాడు. అతడు పుట్టగానే ఆకాశవాణి, ఈ బాలకుడు గొప్ప ప్రతాపవంతుడును యశస్వియును అయి వర్ధిల్లగలడు అని శబ్దించింది. హుమయూన్ వెంటనే పరమానందభరితుడై, నాకు దేవతలు అకస్మాత్తుగా నిచ్చిన వరం కాబట్టి వీనిని అకబర్ అని పిలుస్తాను అన్నాడు. వీడు మ్లేచ్ఛ లేదా పిశాచ మార్గంలోకి పోకుండా పెరిగి జీవించగలడు అని కూడా పలికాడు. అతని ఆశయాన్ని బలపరుస్తూ ఆకాశవాణి ఇలా పలికింది: ఈ బాలకుడు పూర్వజన్మలో ముకుందుడను మహాసంపన్నుడైన బ్రాహ్మణ మహర్షి. నీ భాగ్యం కొద్దీ నీ ఇంట పుట్టాడు. కేశవ, శ్రీధర, శంభు, మాంధాతాది 20 మంది ఇతని శిష్యులు కూడా జన్మించారు. వారంతా ఈ అక్బర్ చక్రవర్తిని కలిసి అతని రాజ్యాన్ని, దాంతోపాటు నీ పేరుని చరిత్రలో నిలబెడతారు అని మరలా పలికింది. ఇటువంటి భవిష్య ధ్వానిని విని పరమ ప్రసన్నుడైన హుమయూను వెంటనే క్షుద్ధ పీడితులకు అన్నమును ఇతర దానాలను గావించాడు. మ్లేచ్ఛ భావాలకు దూరంగా ఉంటూ పుత్రుని ప్రేమాతిశయంతో పెంచాడు. మరొక వంక తగిన సైన్యాన్ని బలగాన్ని సమీకరించుకొని ఢిల్లీపై దాడి చేసి శేషశాకు ఓడించి తానే మరలా రాజ్యాధిపతి అయినాడు. తరువాత 3 ఏళ్లకు హుమయూను కన్నుమూయగా అక్బర్ రాజైనాడు. అప్పటికతని వయస్సు 13 ఏళ్ళు.
ముకుంద బ్రాహ్మణుడు అక్బరు రాజు కాగానే అప్పటికే పునర్జన్మ నొంది పెరిగిన అతని ప్రియ శిష్యులలో 7 కేశవుడు, మాధవుడు, మధువు, దేవాపి, సోమపుడు, సూర్యుడు, మదనుడు అతని దర్బారులో కాలు పెట్టారు. కేశవుడు ఘానసేనునిగా అంటే సంగీత సామ్రాట్ తాన్సేన్గా ఉత్పన్నుడైనాడు. మాధవుడు అక్బర్ కాలంలో వైజాగ్ భైజూ భావ్రాగా ప్రసిద్ధి చెందాడు. నాటి జన్మలోని మధు నేటి జన్మలో సర్వ సురాగజ్ఞాత హరిదాస గాయకుడైనాడు. ఈయన మధ్వాచార్య మతానుమాయి అయిన ప్రసిద్ధ వైష్ణవుడు కూడా. ముకుంద జన్మలోని దేవాపి అక్బరు జన్మలో వీరబలుడు లేదా బీర్బల్ నామంతో ఒక మేధావిగా మంత్రిగా వెలుగొందాడు. ఈయన పశ్చిమం నుండి వచ్చిన బ్రాహ్మణుడు. ఈయన నాలుకపై సరస్వతీదేవి నాట్యమాడేది. ఆనాడు గౌతమ వంశీయుడైన సోమపుడు ఈనాడు రాజా మాన్సింగ్గా పుట్టి ఆర్య భూప శిరోమణి అక్బరుకి సేనాపతి అయినాడు. తొలి జన్మలోని ముకుంద శిష్యుడైన సూర్యుడు మలిజన్మలో దక్షిణ దేశంలో బ్రాహ్మణ కుటుంబంలోనే జనించి బిల్వమంగళుడను పేరుతో పండితునిగా ప్రసిద్ధుడై అక్బరు మిత్రునిగా అతని దర్బారును అలంకరించాడు. ముందు జన్మలో ముకుంద శిష్యుడైన తూర్పు దేశపు బ్రాహ్మణుడునైన మదనుడు మరుజన్మలో అక్బర్ కాలంలో చందల్గురుగా ప్రసిద్ధుడైనాడు. ఈయన గొప్ప నర్తకుడు, నాట్యాచారుడు, రహక్రీడా విశారదుడు. ఈ 7 అక్బర్ ఆస్థానంలోనే ప్రతిష్ఠితులు కాగా మిగతా 13 అదే కాలంలో ఇతరేతర స్థానాల్లో ఉండి జగత్ ప్రసిద్ధులైనారు. శ్రీధరుడు పురాణ నిపుణుడైన తులసీ శర్మగా పుట్టి తులసీదాసుగా ప్రసిద్ధుడైనాడు. శ్రీపతి అక్బర్ కాలంలో అంధకవి మహాత్మా సూరదాసుగా పుట్టి ప్రఖ్యాతిగాంచాడు. వీరిద్దరూ హిందీ సాహిత్యానికి 2 కళ్ళు, సూర్యచంద్రులు. రామానంద శిష్యుడై ప్రసిద్ధ విరక్త వైష్ణవుడై గోస్వామి తులసీదాసు రామాయణ గానం చేస్తే మధ్వాచార్య శిష్యుడై మహామతి సంపన్నుడై సూరదాసు కృష్ణలీలలను పాడి తరించాడు. ముకుంద శిష్యుడైన శంభుడు అక్బర్ కాలంలో చంద్రభట్టుని కుటుంబంలో జన్మించి పెరిగి పెద్దవాడై హరిప్రియ నామంతో రామానంద మతానికి పెద్దగా పేరు పొందాడు. వరేణ్యుడను మరొక ముకుంద శిష్యుడు ఆగ్రా చుక్ అను సిద్ధినిగా మహాత్మునిగా జనించి పాలను మాత్రమే పుచ్చుకొని జీవించే పయహారి సంప్రదాయానికి ప్రవక్తగా జాతక రత్నంగా చరిత్రలో నిలిచిపోయాడు. ముకుంద శిష్యుడు జ్ఞాన ధ్యాన పరాయణుడు, భాషలో చందా శాస్త్రంలో ప్రవీణుడు, మహాకవి అయిన మధువ్రతి అక్బరు కాలంలో కలిక నామంతో విఖ్యాతుడయ్యాడు. ధీమంతుడై రామానంద మతంలో పరిష్ఠుడై పెరిగిన కలికుడు రామలీలాయను ప్రశస్తమైన గ్రంథాన్ని రచించాడు. పూర్వజన్మలోని విమలుడు ఇప్పుడు దివాకర నామంతో ప్రసిద్ధ కవి అయి రామానంద మతానుమాయిగా భగవతీ సీతా పావన చరిత్ర అనే కావ్య రచయితగా చరిత్రలో స్థానాన్ని పొందాడు. అక్బర్ కాలంలో కేశవుడను కవిప్రియాది రచనలను చేసి మరణించి ప్రేత తత్వాన్ని పొంది ఆ దశలో కూడా రామజ్యోత్స్న అను అద్భుత గ్రంథాన్ని రచించి స్వర్గప్రాప్తి నొందాడు. ఈ మహామనిషి పూర్వజన్మలో ముకుందుని శిష్యుడైన దేవాన్ ముకుంద శిష్యుడైన సోముడు వ్యాస దాసుడను పేరుతో అక్బర్ కాలంలో పుట్టాడు. ఈతడు నింబాదిత్యుని అనుసరించాడు. క్రీడా అనే గ్రంథాన్ని రచించి స్వర్గప్రాప్తి నొందాడు. మరొక ముకుంద శిష్యుడు వర్ధనుడను పండితుడు మరుజన్మలో చరణదాస్ అనే పేరుతో విఖ్యాతుడైనాడు. ఆయన రైదాస్ అనుచరుడై జ్ఞానమాలాయను గ్రంథాన్ని రచించాడు. వర్తకుడను వేరొక శిష్యుడు రత్నబానునిగా జనించాడు. జైమిని భాషా రచయిత అయిన ఈయన రోపణ మతావలంబి. పూర్వజన్మంలో రుచినామకుడి జన్మలో
రోచనునిగా జన్మించి మధ్వాచార్య మతాన్ని స్వీకరించి ఎన్నో భక్తి పాటలను కవితలను గానమయీ లీలా అనే శీర్షికతో రచించి స్వర్గస్థుడైనాడు. మాంధాతయను శిష్యుడిప్పుడు కాయస్థ గృహంలో భూపతి నామంతో జనించి మధ్వ మతాన్ని స్వీకరించి తన్మతాను శరణాభిఘ్నుడై భాగవతానికి హిందీ భాషలో ఒక సుందర అనువాదాన్ని వేయించాడు. ఆనాటి మానకారుడి నాడు శ్రీగా మీరాగా పుట్టాడు. మీరాబాయిగా ఎప్పటికీ కృష్ణ భక్తుల నీరాజనాలు అందుకుంటూనే ఉంటాడు. అక్బరు 50 సంవత్సరాలు నిష్కంటకంగా సామ్రాజ్యాన్ని పాలించి స్వర్గప్రాప్తి నొందాడు. అతని పుత్రుడు నలోమా లేదా సలీం అనున అతడు జహంగీర్ అనే పేరుతో సింహాసనస్థుడయ్యాడు. అతడు తన తండ్రిలాగే పాలించాడు. కానీ అతని కొడుకు ఖుస్రో షాజహాన్ 10 ఏళ్ల పరిపాలించగలిగాడు. అతనికి 4 కొడుకులు. వారిలో 3వ వాడైన నవరంగ్ తండ్రిని అన్నదమ్ములను పరాజయం పాల్చేసి ఔరంగజేబు అనే బిరుదు నామంతో సింహాసనాన్నెక్కి కూర్చున్నాడు. ఇతడు పూర్వజన్మలో అంధకుడను పేరుగల రాక్షసుడు. ఈ కర్మభూమికి దైత్యరాజు ఆదేశం మేరకు వచ్చి పడ్డాడు. అతడు చక్రవర్తి కాగానే వైదిక మతానికి చెందిన విగ్రహాలను నలుమూలలా వెతికించి మరీ ధ్వంసం చేయించాడు. ఈ దారుణాన్ని సహించలేక దేవతలు దుఃఖితులై శ్రీకృష్ణ చైతన్యుల వారి వద్దకు వచ్చి, హే భగవాన్, దైత్య రాజాంశ సంభూతుడైన ఒక చక్రవర్తి ఔరంగజేబను వాడు మన దేవతామూర్తులను వేద గ్రంథాలను సర్వనాశనం చేస్తూ దైత్యపక్షాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. మీరే కాపాడాలి మన వైదిక ధర్మాన్ని అని అభ్యర్థించారు. చైతన్యులు ఈ దురాచారి వంశం నశించాలిగాక అని శపించారు. ఈ దుష్టాత్ముడు 49 ఏళ్లు పరిపాలించాడు. ఆ సమయంలో దేవపక్షాన్ని వృద్ధి చేయడానికి సేవాజయుడు ఛత్రపతి శివాజీ అను రాజు ఉదయించాడు. మహారాష్ట్రమున జనించిన ఆయన సకల యుద్ధ విద్యా విశారదునిగా ప్రఖ్యాతిగాంచాడు. ఆయన వచ్చి దురాచార్యగు ఈ చక్రవర్తిని సంహరించి అతని కొడుకైన అలోమను రాజును చేసి తన ప్రాంతానికి మరలిపోయాడు. అలోమ 5 ఏళ్లకే మరణించాడు. తాళన వంశం నుండి ఫళారుషుడను ఒక బలవంతుడైన మ్లేచ్చుడు ఢిల్లీపై దాడి చేసి మొఘల్ వంశీయులందరినీ చంపి తాను రాజయ్యాడు. అతడు 10 సంవత్సరాలు రాజ్యం చేసి శత్రువుల కుట్రల వల్ల మరణించాడు. అతని కొడుకైన మహమ్మద్ ఆ శత్రువులను తుదముట్టించి ఈ రాజ్యాన్ని 20 ఏళ్ల పాటు పరిపాలించాడు. ఆ కాలంలోనే నాదర్ ఫారస్ నివాసి నాదిర్షా దుర్రాని అను ఒక బందిపోటు ఈ దేశంలో జ్వరపడి ఆర్యులను గెలిచిన వారిలో కొందరిని చంపి అపార ధనరాశులను దోచుకొని కురాజ్ అంటే ఇరాన్ దేశానికి వెళ్ళిపోయాడు. మహామదు పుత్రుడు మహామచ్చుడు తండ్రి తరువాత రాజైనాడు. కానీ దుష్టుడైన ఈ రాజును 5 ఏళ్లకే మహారాష్ట్రీయులు చంపివేశారు. మాధవుడను మహారాజు ఢిల్లీని మ్లేచ్చులను తరిమివేసి 10 ఏళ్ల దాకా పరిపాలించాడు. అప్పటికే దేశం చాలా ముక్కలైపోయింది. ముక్కకొకడు చొప్పున రాజులు బయలుదేరారు. మొత్తం భారతవర్షమంతా ఒకే దేశమనే భావన సన్నగిల్లింది. చక్రవర్తి కానీ సామ్రాట్ కానీ ఎవ్వరూ లేకపోవడంతో రాజులు అదుపు తప్పిపోయారు. చిన్న మండలీకులు తాలూకుదారులు అధికారాన్ని చెలాయించసాగారు. ఇలా 30 ఏళ్ళు గడిచింది. కృష్ణ చైతన్య మహాప్రభువులు దేవలోకానికి ఎగసి అప్పటికి 450 సంవత్సరాలైన ఆయన మఠం అలాగే ఉంది. ఆ మఠాధిపతి కృష్ణ చైతన్యుల వారి వద్దకు దేవతలు కార్యార్థులై వచ్చారు. ఆయన వారి కార్యాన్ని తెలుసుకొని ఒక ముహూర్తం సేపు సమాధిలోనికి వచ్చి ఇలా అన్నారు. పూర్వకాలంలో జగదైక వీరుడు ధర్మ విగ్రహుడునైన శ్రీరామచంద్రుడు రావణుని చంపి సుధావృష్టి ద్వారా వానరులను బ్రతికించాడు. వికట వృజిల జాల భరలీన సింహల జవ సుమాత్ర
నామకులైన చిన్న చిన్న వానరుల పట్ల ప్రసన్నుడై శ్రీరాముడు వారికి ఈ విధంగా వరమిచ్చాడు. ఆత్మబంధువులారా, రావణుని ద్వారా దేవాంగనలకు పుట్టిన కన్యలు మీకు భార్యలై మీ వంశాభివృద్ధికి తోడ్పడతారు. మీ పేర్లతో జలంధరుని ద్వారా ద్వీపాలు నిర్మింపబడతాయి. వాటికి మీరు రాజులవుతారు. నందినీ గోవు యొక్క కొవ్వు నుండి కొందరు మ్లేచ్చులు గురుండ నామంతో పుడతారు. మీరు వారిని గెలిచి శ్రేష్ఠ రాజ్యాన్ని స్థాపిస్తారు. వారంతా హరికి నమస్కరించి ఆనందంగా ఆయా ద్వీపాలను చేరుకున్నారు. వికట ద్వీపం నుండి కొందరు శ్వేత వదనులైన గురుండులు వ్యాపార దృష్టితో వర్తనానికి వచ్చి ఉన్నారు. వారి హృదయంలో ఈశపుత్రయ్యను దేవుడు యేసు ప్రభువు వెలుగొందుతుంటాడు. ఆయన సత్యవ్రతి, కామజితుడు, క్రోధరహితుడు, సూర్యోపాసకుడు. మీరు వికటునికి తోడ్పడండి. దేవతలంతా ముందుగా సూర్యుని పూజించి ఆ తరువాత కలికతాయను పేరుగల రేవు పట్టణమునకు వచ్చి అదృశ్య రూపంలో అక్కడి పశ్చిమ ద్వీపరాజు వికటునికి సాయం చేశారు. అతని రాణి వికటాపతి విక్టోరియా అష్టకౌశల మార్గం పార్లమెంటరీ వ్యవస్థను స్థాపించి ప్రజారాజ్యాన్ని నెలకొల్పింది. సామాన్య ప్రజలకు కూడా రాజ్యపాలనలో పాత్రను పోషించే అవకాశాన్ని కల్పించింది. వీరి వంశంలో 7 రాజులు 64 ఏళ్ల వరకు పాలించిన తరువాత గురుండులలో 8వ రాజు న్యాయపూర్వక శాసనం సాగుతున్న రోజుల్లో కలిపక్షీయుడైన బలిదైత్యుడు మురుడను పేరుగల మహా అసురుని దేవదేశం అంటే మనదే పైకి పంపించాడు. అతడు అప్పటి రాజైన వార్ధిల్ను వశపరుచుకొని ఆర్యధర్మాన్ని అంచెలంచెలుగా నాశనం చేయించసాగాడు. మూర్తులలో నిండిన దేవతలు అప్పటి కృష్ణ చైతన్య స్వామిని ఆశ్రయించగా ఆయన మురాది అసురులను ధన్మార్గములుగాను శపించాడు. 1 ఏడాది లోపలే కాల ప్రచోదితులై గురుండులలో మురానుచెరులు సేనలతో సహా నాశనమైపోయారు. ఆ తరువాత 9వ వీరుడు శిక్షా పండితుడునగు మేకలుడు అనగా లార్డ్ మేకాలే అను గురుండు భారతు వచ్చాడు. అతడు న్యాయపూర్వకంగా 12 సంవత్సరాలు రాజ్యం చేసిన తరువాత పదవ లార్డ్ వేవెల్ అను విఖ్యాత గురుండు 32 ఏళ్ళు ధర్మపూర్వకంగా రాజ్యం చేశాడు. కొన్ని శతాబ్దాల క్రిందట మకరంద కులోత్పన్నులైన ఆర్యులు, తదనంతరం హిమతుంగ నివాసులైన మౌనులు రాజ్యం చేశారు. వీరు బౌద్ధులు, బభ్రువర్ణులు, గుండ్రటి చిన్న ముక్కుల వారు, పొడవైన బుర్రలు గలవారు లక్షల సంఖ్యలో వలస వచ్చి ఢిల్లీ చేరుకున్నారు. వారి నాయకుడు అర్చకుడు. అతడు ఢిల్లీ ప్రాంతానికి రాజయ్యాడు. అతని కొడుకు దేవకర్ణుడు గంగోత్రిగిరి శిఖరంపై రాజ్య వృద్ధి కోసం 12 ఏళ్ల కాలం ఘోర తపస్సు చేశాడు. ఆ బుద్ధిమంతుని తపస్సుకి ప్రసన్న అయి భగవతి గంగ అతనికి దర్శనమిచ్చింది. తపఃఫలితంగా కుబేరుడతనికి ఆర్యమండలీక పదవిని ప్రదానం చేశాడు. తదనంతరం మండలేశ్వర దేవకర్ణుడు 20 సంవత్సరాల మహీతలంపై ప్రజాపాలన గావించాడు. అతని వంశంలో 8 దేవపూజకులైన రాజులు 200 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. 11వ మౌన వంశరాజు పేరు పన్నగారి. అతడు 40 సంవత్సరాలు రాజ్యం చేసి పన్నగుల ద్వారా మృత్యుప్రాప్తి నొందడంతో మౌన రాజవంశం అంతరించిపోయింది. వీరి తరువాత నాగవంశీయులు, ఆంధ్రవంశీయులు, కౌసలేయులు, నైషధులు, సౌరాష్ట్ర గుర్జర దేశీయులు పెక్కేండ్లు పరిపాలించారు. కలిపురుషుడే స్వయంగా గుర్జర దేశంలో అభీరి సింహిక దంపతులకు పుత్రునిగా రాహు అను పేరు జన్మించాడు. అమృతమయుడైన దేవతామూర్తిని ఏ విధంగానైతే సింహికా కొడుకైన రాహువు ఆకాశంలో పీడిస్తాడో అదేవిధంగా పుడమిపై దేవతలు హింసించడానికి ఈ రాహువు పుట్టుకొచ్చాడు.
ఇతడు పుట్టగానే చాలా చోట్ల భయంకరమైన భూకంపాలు వచ్చాయి. అన్ని విపరీత గ్రహాలు కూటములుగా ఏర్పడి భయంకర ఉత్పాతాలను తద్వారా జాతికంతటికీ దుఃఖాలను కలిగించాయి. దేవతలంతా భయ విహ్వలులై మూర్తుల నుండి తమ తమ అంశలను ఉపసంహరించుకొని సుమేరు పర్వత శిఖరంపై నున్న మహేంద్రుని శరణుజొచ్చారు. అక్కడ వారంతా కలిసి జగన్మాత జగదంబికను స్తుతించారు. కన్యామూర్తి కళ్యాణకారి అయిన ఆ దేవి ప్రత్యక్షమై, దేవతలారా, మీకిక ఆకలి దప్పులు కలుగకుండా వరమిస్తున్నాను అని ప్రకటించి అంతర్ధానం చెందింది. అభీరి పుత్రుడైన రాహువు 100 ఏళ్ల పాటు పుడమిని పాలించి ప్రాణత్యాగం చేసి కలిపురుషునిలో కలిసిపోయాడు. అతని వంశంలో 250 మంది రాజులు 10,000 ఏళ్ల పాటు రాజ్యపాలన చేశారు. క్షీణించిపోయిన మహామధు మతాన్ని పునరుద్ధరించారు. అందరూ మ్లేచ్చులైపోయారు. అప్పట్లో కలియుగంలో వేదాధ్యయనం లేదు, వర్ణ వ్యవస్థ లేదు, దేవతలు లేరు, ఏ మర్యాద కట్టుబాటు లేవు. అప్పుడు శేషించిన బ్రాహ్మణులు అర్బుద శిఖరంపైకి పోయి 12 ఏళ్ల పాటు దేవతారాధనను పరమ దీక్షాపరులై చేశారు. వారి తపఫలంగా అర్బుద శిఖరంపై ఖడ్గధారి అమిత తేజస్వి అయిన క్షత్రియ పురుషుడు ఉదయించాడు. అతని పేరు అర్వబలి. అతడు భయంకరులైన మ్లేచ్చులతో తలపడి వారిని గెలిచి 5 యోజనాల వైశాల్యంలో భూమిపై అర్వపురి అని నిర్మించాడు. తానే శాసకునిగా అక్కడ పరిపాలనను చేపట్టి వైదిక మతాన్ని బతికించే ప్రయత్నం చేయసాగాడు. మెల్లమెల్లగా దేశం విడిచి అడవులలోకో కొండలపైకో పోయిన ఆర్యులంతా తిరిగి వచ్చి అక్కడ నివసించసాగారు. ఆర్యవర్ణాలు వృద్ధి చెందాయి. ఆర్యబలి శతాబ్ద కాలం రాజ్యం చేశాడు. అతని వంశంలో 250 మంది రాజులు 10,000 సంవత్సరాల పాటు పాలించారు. ఆ తరువాత మరలా వైదికాచార విద్వేషకులు బయలుదేరారు. వీరు వర్ణ సంకరం ద్వారా ఈ జాతి మతాలను నాశనం చేయ సమకట్టారు. ఈ మ్లేచ్ఛ కన్యలను వివాహమాడి 1 శతాబ్దం లోపలే ఆర్య మార్గానుగాములను బలహీనపరిచారు. అప్పుడు మధ్య దేశస్థులైన 1,00,000 మంది మ్లేచ్చులు ఆర్య రాజులతో భయంకరమైన యుద్ధం చేశారు. మహాబలశాలులైన మ్లేచ్చులు తమ పరాక్రమానికి కొంత మాయను, మరికొంత మోసాన్ని, ఇంకొంత మిత్రభేదాన్ని కూడా జోడించగలగడంతో ఆర్యరాజులపై తిరుగులేని విజయాన్ని సాధించి భూమినంతటినీ మ్లేచ్ఛమయం చేశారు. అంత భూమి అలక్ష్మికి నిలయమైపోయింది. కలియుగ ద్వితీయ, తృతీయ, చతుర్థ చరణాల వృత్తాంతము భగవంతుడైన కల్కి. సౌనకాచార్య విజయులుగా నిలిచిన మ్లేచ్చులను కలికి మిక్కిలిగా సన్మానించాడు. తరువాత దైత్యగణాలన్నీ సముద్రం మీద పడ్డాయి. లెక్కకు మిక్కిలిగా నౌక నిర్మాణాలను చేపట్టి ఎక్కడిదక్కడి నుండో హరిఖండానికి వచ్చి పడ్డాయి. అప్పటికి హరిఖండంలోని మనుజులు దేవతల వలనే మిక్కిలి బలశాలులు. వారు తమ భయంకరమైన అస్త్రశస్త్రాదులు సహాయంతో మ్లేచ్చులతో బ్రహ్మాండమైన యుద్ధాన్ని చేశారు. ఈ మహాయుద్ధం 10 ఏళ్ల పాటు జరిగింది. కానీ చివరికి దైత్యులే మాయా యుద్ధం చేసి గెలిచారు. పరాజితులైన హరిఖండ యోధులు మహేంద్రుని శరణు వేడారు. ఆయన విశ్వకర్మను పిలిపించి, అయ్యా, మీరొకప్పుడు సప్త సింధువులలోనూ భ్రమి అను యంత్రాలను నిర్మించి పెట్టారు. వాటి ప్రభావం వల్ల ఒక ఖండంలోని మానవులు ఆ ఖండంలోనే ఉండవలసి ఉండేది. ఏ ఒక్కరిని అవి ఖండం దాటనిచ్చేవి కావు. మ్లేచ్చుల నుండి భరతఖండం కొంతవరకు సురక్షితమై ఉండేది. కానీ మాయావి అయిన మయుడు ఆ యంత్రాలను పనిచేయకుండా చేశాడు. దాంతో అన్ని చోట్ల నుండి మ్లేచ్చులు వచ్చేసి మన ఖండాన్ని ఆక్రమించబోతున్నారు. మరలా మీరే మన భరత వర్షాన్ని రక్షించాలి అని చెప్పాడు. మాయామయుడైన మయుడు విరుగుడు చేయలేనిదేదో చెయ్యాలి అని చింతించి విశ్వకర్మ ఒక దివ్య భ్రమి యంత్రాన్ని నిర్మించాడు. దానిని ఉపయోగించగానే మ్లేచ్ఛనాశకమైన ఒక మహావాయువు బయటికి రాగా దాని నుండి ఒక మహాపురుషుడు ఉద్భవించాడు. అతడు వ్యాత్యుడను పేర ప్రసిద్ధుడైనాడు. జ్ఞానమయుడైన వ్యాత్యుడు
దేవగణాలను, ఆర్యులను, మ్లేచ్ఛేతరులను సమీకరించి ముందుగా మ్లేచ్ఛులకు మూల బలమైన దైత్య యక్ష పిశాచ ఘనాలను ఓడించి తన్ని తగిలేశాడు. త్రివర్ణాలకు చెందిన ద్విజులను విశేషంగా సన్మానించాడు. మ్లేచ్ఛులుగా మారిన వారిని మరలా వైదిక ధర్మంలోకి కొనివచ్చి వారి పూర్వపు వర్ణాలనే వారికి ప్రసాదించాడు. మహాబలశాలి జ్ఞాని అయిన వ్యాచ్యుడి విధంగా ధర్మ సంస్థాపనం చేసి అర్ధశతాబ్ది కాలం ఈ దేశాన్ని పరిపాలించాడు. అతని వంశం వారు 16,000 ఏళ్ల పాటు ఈ రాజ్యాన్ని ఏలారు. వీరంతా వాయు దేవోపాసకులే. దుఃఖితుడైన కలి మరలా దైత్యరాజు బలి వద్దకు పోయి తన మతానికి కలిగిన వాచ్యోపద్రవాన్ని చెప్పుకొని ఆక్రోశించాడు. ఎప్పట్లాగే కలి మీద జాలిపడిన బలి ఈ మార అతనిని దోడ్కొని తనకు చిరంజీవిత్వాన్ని, పాతాళ లోకాధిపత్యాన్ని ప్రసాదించిన భగవంతుడైన వామనమూర్తి కడకు పోయి నమస్కరించి, ఏ సురోత్తమ, నాపై కరుణతోనే మీరు కలికి ఈ యుగాన్నిచ్చి దీవించారు. మరి ఇప్పుడు వాచ్య ద్విజులు ద్వారా కలికి శృంగభంగమై నిలవనీడ లేకుండా పోయింది ప్రభు. త్వరలోనే ఈ యుగంలో మొదటి చరణం ముగియబోతుంది. ఇంతవరకు నాపై దేవతల ప్రాబల్యమే ఇంకా కొనసాగుతుంది. నన్నెలాగూ దేవతలంతా కలిసి మాయచేసి పాతాళంలో పాతేశారు. నా మిత్రుడు విష్ణువర ప్రసాది అయిన ఈ కలినైనా దయచూడండి అని వేడుకొన్నాడు. అప్పుడు భగవానుడు వామనుడనైన హరి యుగ ధర్మమును కూడా ఆలోచించి తన పూర్వార్థ అంశను యమునాతట నివాసులైన కామశర్మ దేవహూతియను బ్రాహ్మణ దంపతులలో ప్రవేశపెట్టాడు. ఫలితంగా వారికి 2 దివ్యపుత్రులు జన్మించారు. వారి పేర్లు భోగసింహుడు, కేళిసింహుడు. వారు వాచ్యోత్పన్నులైన రాజుల నోడించి కల్పక్షేత్రానికి వచ్చారు. అక్కడ మయుడు నిర్మించి ఇచ్చిన రహక్రీడావతి యను నగరంలో ఉంటున్న ఆ మహాబలశాలులిద్దరూ కలి ప్రసాదించిన కత్తులను ధరించారు. వారి నాయకత్వంలో వర్ణ సంకరమం విశృంఖలనంగా పెరిగింది. చెట్ల మీది పక్షుల్లాగే మానవులు కూడా విచ్చలివిడిగా బతకసాగారు. 2000 సంవత్సరాల్లో వీరు పూర్వాచార పరాయణులతో సహా సర్వనాశనం చేసి పారేశారు. అప్పుడే పృథ్వీపై కలియుగ ద్వితీయ చరణం ప్రారంభమైంది. ఈ సమయంలో కిన్నరులు భూవాసులయ్యారు. ఈ దైత్య అంశలున్న నరులు 2.5 అడుగుల దాకానే పెరిగేవారు. వారి ఆయు ప్రమాణం 40 ఏళ్లే. పూర్తిగా పక్షుల్లాగే బ్రతికేసేవారు. కర్మహీనులు. ఈ ద్వితీయ చరణాంతానికి వివాహ వ్యవస్థే ఉండదు. రాజులు ఉండరు, ఉద్యమశీలురు ఉండరు, కర్మిష్ఠులుండరు. ఈ భోగ కేళి సింహుల వంశజులు 25,000 ఏళ్ల దాకా పృథ్వీపై నుండవచ్చు. కాబట్టి హే సౌనకాది మహామునులారా, ఇకపై ఏం జరగబోతుందో మన గురువుగారైన వ్యాసుల ద్వారా తెలుసుకుందాం పదండి అని సూత మహర్షి అంటుండగానే భగవంతుడైన వేదవ్యాస మహర్షి వారి ఎదుట ప్రత్యక్షమై ఇలా భవిష్యద్వాణిని వినిపించాడు. మునులారా, విశాలపుర నివాసులైన మునులందరూ అప్పటి యజ్ఞాంశ కృష్ణ చైతన్యుల ఆశ్రమానికి పోయి ఆయనను, స్వామి ప్రణామాలు, ఇక మేము ఇంద్రలోకానికి పోతాం, అనుమతించండి అని అడుగుతారు. అప్పుడు యజ్ఞాంశ కృష్ణ చైతన్యులు ఆహ్లాదుడు గోరఖ్యోగి శంకరాది రుద్రాంశులతోనూ భర్తృహరి మహారాజు మున్నగు శిష్యులతో అన్యయోగి జనులు విశాలపుర నివాసులైన మునులను కూడా తోడ్కొని ఒక దివ్య విమానాన్ని అధిరోహించి దేవలోకానికి వెళతారు. అప్పటికే మొదలైపోయిన కలి ద్వితీయ చరణం ఇందాక మీరు విన్నట్లుగానే సాగిపోతూ ఉంటుంది. కలి యొక్క 3వ చరణంలో కిన్నెర గణాల అస్తిత్వం మెల్లమెల్లగా నశించిపోతుంది. ఈ చరణంలో 26,000 సంవత్సరాలు గడిచాక రుద్రుని ఆజ్ఞతో భృగు మహర్షి, సౌరభీ దంపతులు మహాబలవంతులైన కైలకల్ప నామకులైన మహావీరులైన మానవులకు జన్మిస్తారు. వారు కిన్నెరలను వారిని దొరికినట్లే భక్షించేస్తారు. భయభీతులైన కిన్నెరలు వామనాంశులైన భోగ కేళి సింహులను శరణు వేడుతారు. వారు వచ్చి కైల కల్పులతో భయంకరమైన యుద్ధాన్ని చేస్తారు. ఇలా 10 ఏళ్ల పాటు ఘోరమైన యుద్ధం జరిగాక మొత్తం
అనుచర గణాన్ని యుద్ధంలోకి దించిన సింహలులు పరాజితులై దైత్యులతో సహా పాతాళంలోకి పారిపోతారు. అప్పుడిక పుడమిపై భృంగుని యొక్క భయంకర సృష్టియే మిగులుతుంది. మీరు మ్లేచ్చుల కంటే దారుణంగా వావి వరుసలు విడిచి ప్రవర్తిస్తారు. కామాంధులై వివాహ బంధం లేకుండానే అధిక సంఖ్యలో పుత్రుల్ని ఉత్పన్నం చేస్తారు. కలియుగ తృతీయ చరణంలో అన్ని విలువలు పతనమైపోతాయి. కలియుగం 4వ చరణంలో మానవులు ఆయు ప్రమాణం 20 ఏళ్లకు పడిపోతుంది. గిట్టే ప్రతి ప్రాణి దారి నరకానికే. నాగరికత నట్టేట్లో మునిగిపోవడంతో జనులు మళ్ళా జలచరాల్లాగా వన్య ప్రాణుల్లాగా నీళ్లల్లో అడవుల్లో దొరికే వాటిని తింటూ ఉంటారు. తమిశ్రాది భయంకర నరకాలన్నీ మన కర్మభూమిలో పుట్టిన నరులతోనే నిండిపోతాయి, కిక్కిరిసి ఉంటాయి. నరకలోక కర్మచారులు నాయకుడైన నరకుడు యమధర్మరాజును ఆశ్రయించి ఆక్రోశిస్తాడు. ఇలా హే మహాత్మా, నరకాలన్నీ పాపులతో కిటకిటలాడిపోతున్నాయి. మాకు కనీసం నిఠారుగా చేతులు చాచి నిలబడడానికి కూడా స్థలం లేకుండా పోతుంది. యముడు చిత్రగుప్తుని తోడ్కొని బ్రహ్మ వద్దకు పోతే ఆయన వీరందరినీ తీసుకొని క్షీరసాగర శయనుడైన జగదానంద కారకునికి ఆశ్రయిస్తాడు. వీరంతా జగన్నాథుడు, దేవాది దేవుడు, వృషాకపియగు ఆయనను సాంఖ్యశాస్త్రమయ స్తోత్రాలతో ప్రార్థించగా ఆయన ఇలా చెప్తాడు: దేవతలారా, లోక కళ్యాణం కోసం కశ్యపుడు సంభల గ్రామంలో విష్ణు యసుడను పేర జన్మిస్తాడు. అతని పత్ని పేరు విష్ణుకీర్తి కాగలదు. విష్ణు యసుడు కృష్ణలీలా సంబంధిత గ్రంథాలను ప్రజలకు వినిపిస్తాడు. కానీ ఆ భయంకర నారకీయ ప్రాణులు ఆయనను గట్టిగా గొలుసులతో కట్టేసి చెరసాలలో భార్యతో సహా తోసేస్తారు. అప్పుడు విష్ణుకీర్తి గర్భాన మార్గశిర కృష్ణాష్టమి అర్ధరాత్రి చిక్కటి చీకటిలో నేనే కల్కి రూపంలో ఉద్భవిస్తాను. ఈ బ్రహ్మాండాన్ని సముద్ధరించటానికి మరలా దేవతలు భూమిపై పుట్టి గ్రహాలతో సహా పరమేశ్వరుని స్తుతిస్తారు. అప్పుడు భగవాన్ కల్కి వారందరికీ కల్పాల మన్వంతరాల అవతారాల వివరాలను, సనాతన రాధాకృష్ణ తత్వ మహిమను, కర్మభూమి, ఇతర లోకాల గ్రహాల కదలికలను వినిపిస్తాడు. ఈ సందర్భంలోనే శ్వేతవరాహ కల్ప కథని ప్రవచిస్తాడు అని అనంతసేనుడు అనుగ్రహ భాషణాన్ని ఇవ్వగా అందరూ ఆనంద తరంగితులై వారి వారి స్థానాలకు వెళతారు అని చెప్పాడు వ్యాసుడు. భగవాన్ కల్కి విజయం. సత్యయుగోత్పత్తి కథ. అయోధ్యలో వైవస్వత మహారాజు ప్రతిష్ఠితుడగుట. వ్యాస మహర్షి ఇలా ప్రవచించాడు: ఋషి సత్తములారా, పురాణ పురుషుని నుండి ఉత్పన్నుడైన భగవాన్ కల్కి ఖడ్గము, కవచము, ఢాలును ధరించి ఒక దివ్యాశ్వమును నదిరోహించి దైత్య రూపులైన మ్లేచ్చులందరినీ సంహరిస్తాడు. అటు పిమ్మట యోగ మార్గాన్ని ఆశ్రయించి ఆయన 16,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆ తపో యోగాగ్నిలో దగ్ధమై లోకమంతా భస్మమై నిర్జీవమై పోతుంది. అప్పుడు ప్రళయం, మేఘల ఉత్పన్నమై ప్రళయ వృష్టిని కురిపిస్తాయి. భూమి మొత్తం నీటిలో మునిగిపోతుంది. ఘోర కలిపురుషుడు బలి వద్దకు పోతాడు. భగవంతుడైన హరి మరలా కర్మభూమిని రమణీయ స్థలమయిగా చేసి యజ్ఞం ద్వారా దేవతలను తృప్తిపరుస్తాడు. యజ్ఞ భాగాలు అందుకున్న దేవతలు శక్తి సంపన్నులై వైవస్వత మనువు వద్దకు పోయి మొత్తం వృత్తాంతాన్ని వివరిస్తారు. అప్పుడు భగవాన్ కల్కి యొక్క ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, మోకాళ్ళ నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఉత్పన్నులైతారు. క్రమక్రమంగా గౌర, రక్త, పీత, శ్యామల వర్ణాలలో నున్న మహాదేవి అనుగ్రహం వల్ల అనేకులైన పుత్రులను కంటారు. వారంతా యజ్ఞయాగాదులతో దేవతలను సంతృప్తిపరిచి భూమిని సర్వసంపన్నంగా గావిస్తారు. అప్పుడు ధీమంతుడైన వైవస్వతుని విష్ణురూపుడైన కల్కి తన వద్దకు రప్పించుకుంటాడు.
ఆయనకు నమస్కరించి మనసారా స్తుతించి ఆయన ఆజ్ఞానుసారం అయోధ్యలో రాజపదవిని అధిష్ఠిస్తాడు. అతని పుత్రుడు ఇక్ష్వాకుడు తండ్రి నుండి రాజపదవిని పొంది 100 దివ్య సంవత్సరాల ఆయుర్దాయమును భగవంతుని నుండి పొంది అన్నేళ్లు రాజ్యపాలన చేసి శరీర పరిత్యాగం చేస్తాడు. భగవాన్ కల్కి బ్రహ్మనుద్దేశించి బ్రహ్మసత్రమను యాగమును చేయగా వేదశాస్త్ర పురాణాదులు మూర్తిమంతములై భూమిపైకి వచ్చి కల్కిని స్తుతించి స్థిరపడతాయి. కార్తీక శుక్ల నవమి గురువారం నాడు యజ్ఞకుండం నుండి ఒక శ్రేష్ఠ పురుషుడు ఉద్భవిస్తాడు. సత్యమార్గ ప్రదర్శన చేయు ఆ మహనీయునే సత్యయుగ పురుషునిగా విశ్వం కీర్తిస్తుంది. బ్రహ్మాది దేవగణాలు ఆయన పుట్టిన ఈ నవమి తిథిని సకల పాపక్షయకరంగా దీవిస్తారు. ఈ తిథి నాడు ఉసిరిక చెట్టు కింద మనుష్యులు ఏ దేవతనైతే పూజిస్తారో ఆ దేవత ఆ మనుజుని వశం కావడం తథ్యం. ఈ నవమి అక్షయ నవమి, యుగాది నవమి అనే పేర్లతో ప్రసిద్ధి చెందుతుంది. ఇది లోక మంగళదాయిని, సర్వపాప వినాశిని. భగవాన్ కల్కి అవతారం ముగిసిన పిమ్మట పాతాళవాసులైన మహాదైత్యగణాలు తమ వాహనాలనెక్కి అనేక అస్త్రశస్త్రాలను పట్టుకొని గర్జిస్తూ దేవతలపై దాడి చేస్తారు. ఇంద్రాది 33 గణాధిపతులు తమ ఆయుధాలతో అడ్డుకొని భయంకరమైన యుద్ధం చేస్తారు. ఒక దివ్య సంవత్సరం పాటు మహాసంగ్రామమే జరుగుతుంది. కానీ మరణించిన దైత్యులందరినీ శుక్రాచార్యుడు బతికిచ్చేస్తుండడంతో దేవతలు బాగా అలసిపోయి యుద్ధభూమి నుండి వైదొలిగి క్షీరసాగరంలో శయనించి ఉన్న విష్ణుమూర్తిని శరణు వేడుతారు. ఆయన విషయాన్ని విని దేవతల స్తుతికి ప్రసన్నుడై వారి దీన పరిస్థితికి జాలిపడి లోక కళ్యాణాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తన శరీరంలో సగభాగాన్ని అంశరూపంలో మలుచుకొని రాక్షసులపైకి ఎగిరి వెడతాడు. సాక్షాత్ హరి కోటి సూర్య తేజంతో ఒక్కమారు తమపై విరుచుకుపడేసరికి రాక్షసులంతా భస్మమైపోవడం మొదలవుతుంది. శుక్రాచార్యుల వారి శక్తి ఆ భస్మాలను పునర్నిర్మించడంలో అశక్తమైపోతుంది. మిగిలిన రాక్షసులు దైత్యగణాలు పారిపోయి వితల లోకంలో తలదాచుకుంటాయి. పరమహంస రక్షితమైన దేవగణ సమూహం నిర్భయులై నిరపద్రవులై వైవస్వత మను పుత్రుడైన ఇక్ష్వాకుని భూలోకంలో పాలకునిగా ప్రతిష్ఠిస్తుంది. సత్య లేదా కృతయుగం కొనసాగుతుంది. ఇక్ష్వాకువు 100 దివ్య సంవత్సరాలు రాజ్యం చేస్తాడు. మనుషుల కనీస ఆయువు 400 సంవత్సరాలు ఉంటుంది. జ్ఞాన ధ్యాన శమ ధమనాలు 4 పాదాల ధర్మం నడుస్తుంది. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.